మరొక విచిత్రం, ఇది గుమ్మస్తా పేపర్, గుమ్మస్తా తెలంగాణ, ఇది గుమ్మస్తా తెలంగాణ. ఈ గుమ్మస్తా తెలంగాణ ఏ ఉదయం అంటే శకుని మామ ఆత్మది, శకుని మామ ఆత్మది. శకుని మామ ఆత్మ ఈ గుమ్మస్తా తెలంగాణలో కొట్లాడుతుంటది. ఈ గుమ్మస్తా తెలంగాణలో హెడ్లైన్ ఏంటో చూసారా? ఈ జాగీర్లోకి మెగా ఎంట్రీ, ఈ జాగీర్లోకి మెగా ఎంట్రీ అని గుమ్మస్తా తెలంగాణలో బ్యానర్ ఐటమ్ రాస్తాడు. రాసి మూడో రోజు, ఈ ఐటమ్ రాసిన మూడో రోజే మళ్ళీ బ్యానర్ ఐటమ్, పొంగిలేటి ఈ స్థలం కబ్జా. మొదటి రోజు మెగా కబ్జా అని రాస్తావు, మూడో రోజు పొంగిలేటి కబ్జా అని రాస్తావు. దీంట్లో ఆంతర్యం ఏంటి? నాకు తెలిసి ఈ మెగా ఆత్మ, ఈ శకుని ఆత్మ, ఈ శకుని పార్టీకి ఈ మెగా ఏం చేసిందో మీకు తెలియదు కాదు. అయితే ఈ ప్రభుత్వం మారిన తర్వాత, ఆ ప్రభుత్వం దిగిపోయి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెగా ఈ ల్యాండ్ చేసుకుంటే వారికి ఉన్న డీల్స్ ఏవైతే ఏవో అనేది బ్యానర్ ఐటమ్ వేసిన రెండో రోజు ఈ గుమ్మస్తా పేపర్ శకుని కొడుకు అబద్ధాలరావు ఈ మెగా అధినేత రహస్యంగా కలుసుకున్నారు. కలుసుకొని నీ వాటా నీకు వస్తుంది, నీ వాటా నీకు వస్తుంది, నీకు ఇచ్చేది నీకు ఇస్తామని సెటిల్ అయిన తర్వాత దాన్ని తిప్పి ఈ ప్రభుత్వం మీద, ఈ మంత్రి మీద నింద మోపుతాడు. మరి ఈయన రోజులంటే అబద్ధాలు రావు రోజులంటే, ఈ అబద్ధాలు రోజేంటాయా అంటే శకుని మామ వాళ్ళ కుటుంబమే దీన్ని షేర్ చేసుకుంటే మరి నా పరిస్థితి ఏంటి అన్నది అబద్ధాలు రావు రంగంలోకి వస్తాడు. ఈ అబద్ధాలు రావు రంగంలోకి వచ్చి దీని మీద సైన్యాన్ని వేసుకొని, వానర సైన్యాన్ని, ఈ ల్యాండ్, ఈ 373 ఎకరాలు ఈ ప్రభుత్వం 7,000 కోట్లు, 7,000 కోట్లు మింగింది అంటాడు. అంటే అసలు ఈ నాదరకల్ ల్యాండ్, ఈ నాదరకల్ ల్యాండ్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిషేధిత స్థాపిత జాబితాలో 22A క్రిమినల్ లిస్ట్ లో ఉన్నదా అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఈ ప్రభుత్వం ఏం మార్చలే. ఒక పులిస్ స్టాప్, కామా ఎక్కడన్నా పెట్టామంటే ఏమీ పెట్టలే. లేదు మేమేమన్నా దాన్ని క్లియర్ చేసామా అంటే ఏమీ చెయ్యలే. మరి ఇదంతా ఎట్లా ఊహించి నువ్వు చేస్తున్నావు? నీ భాగవతం ఎక్కడ బయటపడుద్దు అని, ఈ 10 సంవత్సరాల్లో చేసే నీ భాగవతం ఎక్కడ బయటకు వస్తుందోనని రోజుకొక అబద్ధం కల్పించుకొని ఈ ప్రజల మధ్య తిరగటమే తప్ప దీంట్లో అసత్యం ఎంతుందో, సత్యం ఎంతుందో ఇప్పుడు నేను చూపించిన ఆధారాల ప్రకారం ఈ అబద్ధాలు రావు, డ్రామాలు రావు. ఇలా అధిపతి శకుని మామ సమాధానం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే నీకు కమిషన్ వచ్చేంత వరకు నీ ప్రభుత్వంలో
కుటుంబానికి సంబంధించిన ఆస్తుల పంపకాలకు సంబంధించిన విషయాలు వచ్చేంత వరకు, అది పరిష్కరించుకునేంత వరకు డ్రామాలు రావు, అబద్ధాలు రావు. సెకండ్ కూతురికి కూడా ఇవ్వాల్సిన వాటాలు